ఒక అడవిలో కుందేలు, బాతు, జింక, ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవి. అవి రోజు ఏదో ఒక సమయంలో కలుసుకుని కష్టసుఖాలను చెప్పుకుంటుండేవి. అవి ఎప్పటిలాగానే ఒకరోజు సాయంత్రం కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడు జింక, ఏమిటి ఎలుక, 2 రోజుల నుండి మమ్మల్ని కలవటానికి రావటం లేదు అని అడుగుతుంది. ఏం చెప్పమంటారు మిత్రులారా, ఆ మాయదారి పిల్లి నా పిల్లల్ని మళ్లీ చంపి తినేసింది. అందుకే ఆ బాధలో ఎక్కడికి రావాలనిపించక రాలేదు అని ఎలుక అంటుంది. ఏమిటి, ఆ పిల్లి మళ్లీ నీ పిల్లల్ని చంపేసిందా? ఇప్పటికే 2 సార్లు చంపింది కదా, ఇక దానిని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేసి దానికి శిక్ష పడేలా చెయ్యాలి. నీకు దాని పీడ విరగడయ్యేలా చెయ్యాలి అని జింక, కుందేలు, బాతు అంటాయి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మిత్రులారా. మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని ఎలుక అడుగుతుంది. తర్వాత మిత్రులందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. రేపటి నుండి మన అందరం కలిసి ఒక నాటకం ఆడాలి. ఆ పిల్లికి శిక్ష పడేలా చెయ్యాలి అని ఏం చెయ్యాలో నలుగురు ఒకరికొకరు చెప్పుకుంటారు. మరుసటి రోజు పిల్లి వెళుతూ ఉంటే జింక ఎదురు వచ్చి, ఏమిటి పులిరాజా, బాగున్నారా అని అడుగుతుంది. దానికి పిల్లి, నేను పులిరాజునేమిటి, నేను పిల్లిని కదా అని అంటుంది. చా ఊరుకోండి పులిరాజా, నాతో హాస్యం ఆడతారేమిటి అని జింక అనగానే ఆ జింక అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక పిల్లి అయోమయంలో పడుతుంది. మరుసటి రోజు పిల్లి మళ్లీ బయటకు వెళ్తుంటే 2 కుందేళ్లు పిల్లిని చూసి భయపడుతూ మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటిని చూసి పిల్లి, ఏంటి నా గురించి అలా మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. పులిరాజా, మమ్మల్ని ఏమి చేయకండి, ఏదో చిన్న జంతువులం, దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు మీ దరిదాపుల్లో కూడా కనిపించము అని కుందేళ్లు 2 బ్రతిమలాడతాయి. నేను పులినేంటి, నేను పిల్లిని కదా, మీరు అలా మాట్లాడతారేమిటి అని పిల్లి అడగగానే, ఊరుకోండి పులిరాజా, మేం భయపడుతున్నామని మీరు అలా అంటున్నారు, కానీ మీరు పిల్లేమిటి, మీరు పెద్ద పులి కదా అని కుందేళ్లు అనగానే పిల్లికి మతిపోతుంది. అదే రోజు సాయంత్రం దానికి మళ్లీ 2 బాతులు ఎదురుపడి, బాగున్నారా పులిరాజా, మిమ్మల్ని ఇంత దగ్గర నుండి చూడడం ఇదే మొదటిసారి. మిమ్మల్ని చూసిన మా జన్మ ధన్యమైంది. మేము ఇంత దగ్గరగా వచ్చినా మమ్మల్ని ఏమి చేయకపోవడం మీ గొప్పతనం అనేసరికి పిల్లి, ఎప్పటి నుండో నేను పులైతే బాగుంటుంది అని రోజు అనుకుంటున్నాను కదా, అందుకే పులిలా మారిపోయి ఉంటానా ఏమిటి అని ఆలోచనలో పడుతుంది. ఎందుకైనా మంచిదని అటుగా వెళ్తున్న ఒక నక్కతో, నక్క బావా, నేను పులినా పిల్లినా అని అడుగుతుంది. అసలే తినటానికి ఉదయం నుండి ఏమీ దొరకక కోపంలో ఉన్న నక్కకు పిల్లి అలా అడగగానే చాలా కోపం వస్తుంది. అప్పుడది, నువ్వు పిల్లివేమిటి, నువ్వు పెద్ద పులివి కదా, నువ్వు నీ వెధవానుమానాలు అని వెటకారంగా అంటుంది. కాని పిల్లి మాత్రం, ఆహా, నక్క కూడా నేను పులిని అని అంటుంది. అయితే నేను పులిలాగా మారిపోయానన్నమాట. ఇక నాకు తిరుగులేదు. ఇక ఈ అడవంతా నా ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేయొచ్చు అని గర్వంగా అనుకుంటుంది. నక్క మాత్రం మనసులో, ఇది దీని అతివేశాలు, ఇది పులేంటి, దీన్ని చూస్తే వెంటనే చంపి తినేయాలనుంది, కానీ ఇది నాకంటే పెద్దగా కనపడుతుంది, అందుకే చంపలేకపోతున్నాను అని అనుకుంటుంది. పిల్లి మాత్రం తను పులిలా మారిపోయాననే సంతోషంలో మరుసటి రోజు ఒక పులి దగ్గరకు వెళ్లి, ఏమై పులిమామ, ఎలా ఉన్నావు, ఏమిటి సంగతులు అని కుశల ప్రశ్నలు వేస్తుంది. దాని వేషాలు చూసి పులికి ఒళ్ళు మండిపోతుంది. ఏమిటి ఒళ్ళెలా ఉంది, నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నన్ను పులిమామ అని పిలుస్తావేమిటి, ఎంత ధైర్యం నీకు అని అంటుంది. ఏమిటి పులిమామ, నువ్వు పులివే, నేను పులినే, మనలో మనకు మర్యాదలేమిటి, పద కలిసి జంతువులను వేటాడదాం అని పిల్లి చనువుగా అనేసరికి, ఏమిటి నువ్వు వేటాడేది, ముందు నేను నిన్ను వేటాడుతానుండు అని ఒక్కసారిగా పులి పిల్లి మీదకు దూకి చంపి తినటం మొదలు పెడుతుంది. ఇదంతా దూరం నుండి చూసిన ఎలుక, అమ్మయ్య, ఈ పిల్లి పేడ ఇప్పటికి విరగడైంది నాకు అని అనుకుంటుంది. తరువాత తన స్నేహితుల దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పి, మీ వల్లే ఆ పిల్లి పేడ నాకు శాశ్వతంగా విరగడైంది. ఇక నాకు పుట్టబోయే పిల్లలకు ఎటువంటి భయము లేదు అని మిత్రులందరికీ కృతజ్ఞతలు చెబుతుంది. తరువాత 4 మిత్రులు కలిసి సంతోషంగా ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.